ఉన్న ఈ నేపథ్యంలో దొరికిపోయిన వైనాన్ని కూడా మనం గమనించాం. వాటాల్లో తేడా రావడంతో ఇదంతా కూడా బయటకు వచ్చింది. ఒక్క మొలకల చెరువులోనే 20,208 బాటిళ్లలో నింపిన నకిలీ సరుకు దొరికింది. మరో 8,166 బాటిళ్లకు సరిపడా నకిలీ మద్యాన్ని కూడా పట్టుకున్నారు. అంతటితో ఆగిపోలా. 30 క్యాన్లలో సిద్ధం చేసి ఉన్న 1,050 లీటర్లు స్పిరిట్ కూడా అక్కడ లభ్యమైంది. ఇవన్నీ కూడా వాడుకుంటే మరికొన్ని వేల బాటిళ్లు మద్యం తయారు మనకందరికీ కనిపించేది. ఇక ఇక్కడే సరే, మొలకల చెరువు నుంచి కాస్త ముందుకు వస్తే ఇక్కడ విజయవాడలో ఎక్కడైతే సిపి పర్యవేక్షణలో పోలీసులు పనిచేస్తా ఉన్నారు, ఏ సిపి అయితే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులెత్తుతున్నాడో, ఏ సిపి అయితే సిట్ పేరుతో గతంలో ఏమీ జరగకపోయినా కూడా తప్పుడు సాక్ష్యాలతో మా పార్టీ వాళ్ళను వేధించే కార్యక్రమాలు, హెరాస్మెంట్ చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడో, అదే విజయవాడ సిపి పర్యవేక్షణలో ఉన్న ఇబ్రహీంపట్నంలో మరో నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయటపడింది. ఇబ్రహీంపట్నంలో దొరికిన నకిలీ మద్యం దాదాపుగా 27,224 బాటిళ్లు. రాష్ట్రంలో ఇక మిగిలిన చోట్ల ఇంకా కాస్త ముందుకు పోతే రాష్ట్రంలో ఇక మిగిలిన చోట్ల అనకాపల్లి జిల్లా పరవాడలో ఇలానే మద్యం ఫ్యాక్టరీ బయటపడింది. అమలాపురంలో ఇలానే మద్యం ఫ్యాక్టరీ బయటపడింది. పాలకొల్లులో ఇలానే మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డాయి. ఏలూరులో ఇదే మాదిరిగానే బయటపడ్డాయి. రేపల్లెలో ఇదే మాదిరిగానే బయటపడ్డాయి. నెల్లూరులో ఇదే మాదిరిగానే బయటపడ్డ పరిస్థితుల మధ్య ఈ నకిలీ మద్యాన్ని తయారీకి మొత్తం కూడా పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో కొన్ని లక్షల బాటిళ్లు వీళ్ళు తయారు చేసేది వీళ్ళే. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా వీళ్ళకి సంబంధించిన ప్రైవేట్ మాఫియా షాపుల్లోకు, వీళ్ళకి సంబంధించిన బెల్ట్ షాపులకు, వీళ్ళకి సంబంధించిన పర్మిట్ రూములకు, ఇల్లీగల్ పర్మిట్ రూములకు అన్నిటికీ కూడా వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసి అమ్ముతా ఉన్న ఫోటోలు. ఆ ఫోటోలు ఒకసారి చూపించాము, మళ్ళీ ఒకసారి రీకాల్ చేద్దాం. ఒకసారి ఇది తంబలపల్లి నియోజకవర్గంలో, ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా తంబలపల్లి నియోజకవర్గంలో మొలకల చెరువులో లభ్యమైన ఫ్యాక్టరీతో పాటు పట్టుబడ్డ నకిలీ మద్యం బాటిళ్లు. నెక్స్ట్ ఫోటో మళ్ళీ అన్నమయ్య జిల్లా. చూసారా బాగా ఎంత చక్కగా కూడా పూజా గీజా కూడా చేసి కూడా ఏ రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత పకడ్బందీగా చేస్తూ ఉన్నారు ఆయనకి సంబంధించి. ఇది అక్కడ లభ్యమైన స్పిరిట్. ఇంకా ముందు అమ్మ ఏకంగా బాటిళ్ళు చూడండి, బాటిళ్ళు, స్టాంపులు, దాన్ని ఏమంటారు లేబుళ్ళు అన్నీ నీట్గా పెట్టడం, దానివల్ల నీట్గా మళ్ళా ప్యాక్ చేయడం, ప్యాక్ చేసే బాక్సులు కూడా మళ్ళీ కింగ్ ఫిషర్ చూడు, బాటిళ్ళన్నీ కూడా మళ్ళీ బ్యాగ్స్ కూడా, ఇవన్నీ రకరకాల బ్రాండ్స్. ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయో బ్రాండ్స్ ఏమేమి ఉన్నాయో ఫోటో కూడా కనపడింది ఒకటి.
ఇది మళ్ళీ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఆంధ్ర వైన్స్ పేరు కూడా. ఇది ఇబ్రహీంపట్నంలో, సిమిలర్గా ఇబ్రహీంపట్నంలో కూడా ఇలాంటి పరిస్థితి. వాళ్ళ ఫ్యాక్టరీ, చిన్నపాటి ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీలో దొరికిన బాటిళ్ళు, దొరికిన మెటీరియల్, దొరికిన మిగతాటివన్నీ చూడండి. బాటిల్ బ్రాండ్స్ కూడా కేరళ మాల్ట్ అంట, ఓల్డ్ అడ్మిరల్ అంట, మంజీరా బ్లూ అంట, క్లాసిక్ బ్లూ అంట, ఇంకోటి ఏదో అతికిల లేబుల్ ఇంకా అతికిచ్చే కార్యక్రమంలో పెట్టినారు కానీ ఇబ్రహీంపట్నంలో. తర్వాత ఇవి కేరళ మాల్ట్ విస్కీ నీట్గా అన్ని బ్యాగులలో కూడా ప్యాక్ చేసి నీట్గా కాటన్లో కూడా పెట్టి నీట్గా పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కానీ ఇది మంజీరాకు సంబంధించినవి. కానీ ఇది సీజ్ చేసిన ఖాళీ బాటిళ్ళు, క్యాన్లలో ఉన్న స్పిరిట్. కానీ